భాగస్వామి అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. కాంబోజ్ గారు, సో ఘర్ వాపసీ స్టార్ట్ చేస్తున్నారా? బలమైనటువంటి నాయకత్వం, ఎందుకంటే పార్టీ నుంచి అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు, పార్టీ నుంచి బయటికి గెంటేయబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఘర్ వాపసీ నడుస్తుందా? కీలకమైనటువంటి నాయకత్వం మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిందా బీఆర్ఎస్ గూటికి? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి పార్టీ మెంబర్స్కు. ఈరోజు చాకల ఐలమ్మ 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఏమంటున్నానంటే, గౌరవంగా గత 45 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగాలు, వివిధ స్థాయిలో పోరాడిన 2001 నుంచి 2014 వరకు చూసిన తర్వాత 10 years చూసిన తర్వాత కేసీఆర్ గారి పాలన బాగుందా బాగలేదనేది పక్కన పెట్టేస్తే, ఈరోజు జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి ఇచ్చినటువంటి హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వైఫల్యాలు చెందింది. ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్లో 92 సంస్థలు ఉంటాయి. ఆ 92 సంస్థలు పలానా సంస్థ పరిపూర్ణత బాగొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో అనడానికి ఎక్కడ ఆస్కారం లేదు. మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది, చాలా పకడ్బందీగా ఫెయిల్ అయిపోయింది. చెప్పాలంటే అట్టర్లీ బీహార్ స్థాయిలో వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే, మేము గేట్లు తిరగడం పక్కన పెట్టేస్తే, గౌరవ రేవంత్ రెడ్డి గారే 20 నెలల క్రితం నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండదనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలా 62, 92 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో, వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటిది పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినటువంటి కేసులో 10 మందికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో వాళ్ళే చెప్పాలి. మేము ఏమంటున్నామంటే, మా 10 మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయిన మిగతా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరున్నా మేము గరివాపస్ అని ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఈసారి ఎలక్షన్లో మా వ్యూహం చాలా పకడ్బందీగా ఉంటుంది. గరివాపస్ అని చెప్పట్లేదు, కానీ వచ్చే వాళ్ళకి మాత్రం ఆపేది లేదు. 100% మేము స్వాగతిస్తాం. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఈ సిద్ధాంతం 10 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి తీసుకోవడానికి లేదు. అక్కడ ఉప ఎన్నిక రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎలా కొట్టొచ్చినట్టు కనపడతాయి. అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు, 6 గ్యారంటీలు కనీసం 10% కూడా ఫుల్ఫిల్ చేయని పరిస్థితిలో ఉంది. ఇలా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి రేషన్ కార్డులు తీసేసిర్రు. ఇలా పింఛన్లు ఇస్తాము 4,000 రూపాయలని 2,16,000 మందికి రేషన్లు తీసేసారు. తర్వాత 2,50,000 మందికి పింఛనే తీసేసారు. అంటే వాళ్ళు ఇస్తామని కాకుండా తీసేస్తున్నారు. ఇలా మొత్తం అట్టర్లు ఫెయిల్ అయిపోయారు. మా దగ్గర ఏంటంటే, మేము ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బలంగా ఉంది. 1.85%తో మేము ఓడిపోయినాం. మాకు బలమైన క్యాడర్ ఉంది. మాకు బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు యోధులు ఉద్యమకారులు ఉన్నారు. మాకు వాళ్ళే చాలు. ఎవరు వచ్చినా రాకున్నా రాబోయే కాలంలో కొత్తదనం, బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్తదనం వైపు చూస్తున్నారు. ఎందుకంటే కొత్త నాయకత్వాన్ని కూడా ఈ మధ్యకాలంలో పార్టీలోకి తీసుకుంటున్నది కనిపిస్తోంది. బలమైనటువంటి ఉద్యమకారులు కూడా ఆ రోజు కనీసం ఈ అవకాశం ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ దీంట్లోనే 2 వర్గాలు అయినాయి. ఒకటి బంగారు తెలంగాణ, ఒకటి ఉద్యమ తెలంగాణ అంటూ. సో ఈ వర్గాల మధ్య కూడా కొన్ని క్లాషెస్ రావడం జరిగింది. అట్లాంటి ఉద్యమకారులు, లీడర్ లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ క్యాడర్ని కూడా మళ్ళీ తిరిగి చేర్చుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు 2025 ఫిబ్రవరిలో మిత్రులు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మాతో 1.5 hour చర్చ జరిగినప్పుడు వాస్తవం కొంతమంది ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయినాం. ఈసారి చేసుకుందాం, మీరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ను ఆతి చూసి స్టెప్ వేస్తూ వాళ్ళకు ఒక 2-3 years టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో చూసిన తర్వాతనే మనం ముందుకెళ్దామని కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇలా ఉద్యమకారులకైనా, కొత్తగా వచ్చిన వాళ్ళకైనా, పాత వాళ్ళకైనా అందరికీ బీఆర్ఎస్ పార్టీలో ఏ స్థాయిలో స్థానం ఇవ్వాలనేది గౌరవ కేసీఆర్ గారికి, గౌరవ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి తెలుసు. ప్రజల కోసమే పుట్టిన పార్టీ. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ గొంతుక, తెలంగాణ యాస నడవడిక మొత్తం గత 20 ఏళ్ళ వీడియోలు చూసుకున్నా, సోషల్ మీడియా చూసుకున్నా తెలిసిపోతుంది. ఇలా బతుకమ్మ పండుగ అనేది పువ్వులను కొలుస్తాం. నేను ఏమంటున్నానంటే, బతుకమ్మ పండుగ దేవుళ్ళ దగ్గర పెట్టి పూలను కొలిస్తే మనం పూలనే బతుకమ్మగా పేలుసుకొని బతుకమ్మ పండుగ చేసుకుంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు మొత్తం బతుకమ్మను లేకుండా చేసిండు, మన బతుకు లేకుండా చేసేసాడు. అంటే మేము నాయకత్వం ఉన్నా లేకున్నా ఓడిపోయినా ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకు తెలుసుకున్నారు. ఇప్పుడు 20 నెలలుగా ఎంత గోసపడుతుందో తెలిసిపోరు. యూరియా అంశం కానీ, లగచర్ల అంశం కానీ, ఇంధనాల అంశం కానీ, ఈ హైడ్రా అంశం కానీ, రుణమాఫీ అంశం కానీ, రైతు బీమా అంశం కానీ, వివిధ స్థాయిలో బీసీ డిక్లరేషన్ గురించి కానీ, 42 రిజర్వేషన్ కానీ, బ్యాక్లాగ్ పోస్టులు కానీ, బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, స్కూటీల అంశం కానీ, 2,500 కానీ, మొత్తం రేవంత్ రెడ్డి ఆడిన నాటకాలు ఇలా తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి చేస్తుంది ఇలా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రేవంత్ రెడ్డి ఈ పరిపాలన నడుస్తుంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుదాం, ప్రజా సమస్యలు మనం తీర్చుదామనే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. చూద్దాం కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఎట్లా ఉండబోతుందో. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.